హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దసరా పండుగ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దసరా అనేది హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యము నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు, అలాగే 10వ రోజు విజయదశమి కలిసి దసరా అని అంటాము. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను అందరూ నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాత 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాత 3 రోజులకి సరస్వతీదేవికి పూజలు అనేవి నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఈ టైంలో బొమ్మల కొలువు పెట్టడం అనేది కూడా ఒక ఆనవాయితీగా జరుపుకుంటారు. ఆలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు. 10వ రోజు దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం అనేది జరుగుతుంది. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణలో అయితే ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణ పల్లెలో అయితే ప్రతి అమావాస్యకు స్త్రీలు పట్టుబట్టలు, పీతాంబరాలు ధరించడం అనేది ఒక ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారము రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు అని కూడా అంటారు. ఈ సందర్భమున రావణ వధ, అలాగే జమ్మి ఆకుల పూజ చేయడం అనేది మన అందరికీ వస్తున్న రివాజు. జగన్మాత అయిన దుర్గాదేవి కూడా మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటున్నారు. అదే ఈ విజయదశమి. ఇదండి విజయదశమి గురించి కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.